Hello everyone, welcome back to my channel Vasvi Talks. How are you all? నేను బాగున్నానండి and I hope you all are doing good. మీరు కనుక ఈ ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే I want you all to subscribe to my channel. Thank you for doing that. సో ఈరోజు ఈ వీడియోలోకి నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ హౌ టు డబుల్ యువర్ మెమరీ పవర్. సో ప్రతి మనిషికి ఒక మెమరీ పవర్ ఉంటుంది. కొందరికైతే అది చాలా బాగుంటుంది, కొందరికి చాలా తక్కువ ఉంటుంది. కొందరు ఎప్పుడో జరిగినవన్నీ కూడా గుర్తుంచుకుంటారు, కొందరు అప్పుడే పరిచయం చేసుకున్న వ్యక్తి పేరును కూడా వెంటనే మర్చిపోతూ ఉంటారు. సో ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ యూఆర్ హ్యావింగ్, మీకున్న మెమరీ పవర్ని డబల్ చేసుకోవడానికి నా దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంది. మీరు అనుకోవచ్చు ఇది స్టూడెంట్స్కి యూస్ఫుల్, మాకెందుకు అని. ఇది ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ జెండర్, ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో యూస్ఫుల్ అండి, ఈ ట్రిక్ యూస్ఫుల్. బికాస్ ఇఫ్ యూ ఆర్ ఏ పేరెంట్, మీరు మీ చైల్డ్కి చెప్పడానికి ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ యంగర్ బ్రదర్ సిస్టర్, మీరు మీ తమ్ముడు ఆ చెల్లిని గైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ ఏ టీచర్, యూ కెన్ గైడ్ యువర్ స్టూడెంట్స్, యూ కెన్ టెల్ దెమ్ దిస్ ట్రిక్. వాళ్ళ ఎడ్యుకేషన్కి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవేవి కాకపోయినా, ఇఫ్ బీయింగ్ అన్ ఇండివిజువల్, ఇట్స్ వెరీ ఎసెన్షియల్ ఫర్ యూ టు ఇంప్రూవ్ యువర్ మెమరీ పవర్, రైట్? సో అందుకోసం ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, ఈ ట్రిక్ నేను ఏదైతే చెప్పబోతున్నానో. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, ఐ విల్ జస్ట్ షో యూ అ స్లైడ్ విత్ 10 words. ఒక 30 seconds ప్లే చేస్తాను నేను దాన్ని. ఈ 30 secondsలో మీకు ఎన్ని వర్డ్స్ వీలైతే అన్ని మెమొరైజ్ చేసుకోండి, అన్ని గుర్తుంచుకోండి. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దాట్ నేను మిమ్మల్ని రాయమంటాను. టేక్ ఏ పేపర్ అండ్ పెన్ అండ్ మీకు ఎన్ని గుర్తున్నాయో అని రాయండి. బికాస్ ఐ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్ దేర్. నేను మిమ్మల్ని చూడలేను కాబట్టి ఐ వాంట్ యూ ఆల్ టు బీ సిన్సియర్ అబౌట్ దిస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూసారు కదా 10 words. మీకు వాటిలో ఎన్ని గుర్తున్నాయో వాటిని ఇప్పుడు రాయండి పేపర్ మీద. Are you done? Okay, fine. So if you got 10 out of 10, well and good. You have a good memory power. In case మీకు 10 రాలేదు, లెస్ దాన్ దట్, ఇట్స్ ఓకే, ఫైన్, డోంట్ వరీ అబౌట్ దట్, జస్ట్ లీవ్ ఇట్. ఎలాగో నేను మీకు ఒక ట్రిక్ అయితే నేర్పిస్తున్నాను కాబట్టి ఈ వీడియోలో మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన పని లేదు. నౌ ఆల్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ సిట్ రిలాక్స్డ్లీ వేర్ యు ఆర్. ఒక మంచి కంఫర్టబుల్ ప్లేస్ చూసుకొని మీరు చాలా కంఫర్టబుల్గా కూర్చోండి మీ ప్లేస్లో. నౌ ఐ వాంట్ యూ ఆల్ టు క్లోజ్ యువర్ ఐస్ and take a deep breath and slowly exhale. Once again do that. Take a deep breath and slowly exhale. మీరు కళ్ళు తెరవకండి, కళ్ళు మూసుకొని ఉండండి. జస్ట్ నేను చెప్పేది వినండి. ఇఫ్ యూ హ్యావ్ ఇయర్ ఫోన్స్, జస్ట్ యూజ్ యువర్ ఇయర్ ఫోన్స్, ఇట్ విల్ బి బెటర్. సో ఐ వాంట్ యూ ఆల్ టు ఇమాజిన్ ఎ పర్సన్ కాల్డ్ జాన్. జాన్ అనే వ్యక్తిని మీరు ఇమాజిన్ చేసుకోండి. అతను మీ కళ్ళ ముందే ఉన్నట్టు, మీరు అతన్ని చూడగలుగుతున్నట్టు, అతన్ని టచ్ చేయగలుగుతున్నట్టు. యూ క్యాన్ ఫీల్ హిమ్. అలా ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. సో మీరు జాన్ అనే పర్సన్ని మీ కళ్ళ ముందు చూస్తున్నారు. నౌ జాన్ సడన్గా స్కై వరకు వెళ్ళి అక్కడున్న సన్ని పట్టుకొని దాన్ని తీసుకొని మీ కాళ్ళ మీదకి విసిరేస్తాడు. జాన్ త్రూ ద సన్ ఆన్ యువర్ ఫీట్. సో నౌ మీ ఫీట్ అంతా కూడా చాలా రెడ్గా, స్వాలెన్గా అయిపోయింది. యూఆర్ ఫీలింగ్ సో హాట్. నవ్వు అలాగా కొంచెం పైకి రండి, టువర్డ్స్ యువర్ నీస్. మీ నీస్ వైపు చూసుకోండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఇన్ యువర్ ఇమాజినేషన్ జస్ట్ లుక్ ఎట్ యువర్ నీస్. అక్కడ ఒక చిన్న లిల్లీపుట్ లాంటి క్రీచర్స్ బాస్కెట్బాల్ ఆడుతున్నాయి. వాళ్ళ టీషర్ట్ మీద ఏదో రాసింది, దాన్ని అబ్జర్వ్ చేయండి. న్యూయార్క్ నిక్స్ అని రాసింది. కెన్ యూ సీ దట్? విత్ రెడ్ కలర్ బోల్డ్ లెటర్స్, న్యూయార్క్ నిక్స్ అని రాసింది. ఫైన్, నౌ మూవ్ ఆన్ ఎ లిటిల్ అప్ టువర్డ్స్ యువర్ థైస్. మీ థైస్ చూసుకోండి. అక్కడ మీకు చాలా ఫోర్డ్ కార్స్ కనిపిస్తున్నాయి. చాలా కార్స్, ఎ లాట్ ఆఫ్ ఫోర్డ్ కార్స్ వేర్ ప్లేస్డ్ దేర్. చాలా ఉన్నాయి. దెర్ ఇస్ నో స్పేస్. ఎ లాట్ ఆఫ్ ఫోర్డ్ కార్స్ వేర్ ప్లేస్డ్. ఓకే, చూసారు కదా? నవ్ యూ ఫీల్ లైక్ సంథింగ్ ఈజ్ సో హార్డ్ అండర్ యూ. మీరు దేని మీదో చాలా గట్టిగా ఉన్న దాని మీద కూర్చున్నారు. కింద చూసుకోండి, దెర్ ఇస్ ఎ కార్ట్ అండర్ యూ. ఒక కార్ట్ మీద కూర్చున్నారు అండ్ దట్ కార్ట్ ఈస్ వైబ్రేటింగ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు ఆ వైబ్రేషన్ వల్ల మీ స్టమక్లో ఒక గ్రంబ్లింగ్ సౌండ్ అనేది స్టార్ట్ అయింది. ఇట్స్ బికాస్ ఆఫ్ హంగర్. మీకు చాలా ఆకలేస్తుంది. జస్ట్ మీ లెఫ్ట్ సైడ్కి చూడండి, అక్కడ మీకు ఒక మెక్డానల్డ్స్ కనిపించింది. యూ వాంట్ టు ఈట్ సంథింగ్, సో గోయింగ్ టు దట్ మెక్డానల్డ్స్. మీకు కావాల్సింది తినేశారు.
ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే రొనాల్డ్ మెక్డొనాల్డ్స్ ఇస్ స్టాండింగ్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో మీకు బిల్ పే చేయడానికి మీ దగ్గర ఒక్క రూపీ కూడా లేదు. సో మీరు తిన్నదానికి మీరు అమౌంట్ పే చేయడానికి లేదు. సో ఇమీడియట్లీ రొనాల్డ్ మెక్డొనాల్డ్ గోట్ యాంగ్రీ ఆన్ యూ అండ్ మిమ్మల్ని గట్టిగా హిట్ చేశాడు. యాజ్ సూన్ యాజ్ హీ హిట్ హిమ్ మీరు కింద పడిపోయారు. పడిపోగానే మీ షోల్డర్స్ నుంచి బుషెస్ ఆఫ్ ట్రీస్, ప్లాంట్స్ బుషెస్ రావడం స్టార్ట్ అయినాయి. సో మీరు అవి చూసి చాలా వరీ అయ్యి యూ స్టార్టెడ్ రన్నింగ్ టు హౌస్. మీరు ఆ బుషెస్ని ఇమీడియట్గా తీసేయాలి ఎవరు చూడకముందే అని ఇంటెన్షన్తో యూ ఆర్ రన్నింగ్ టువర్డ్స్ యువర్ హౌస్. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్ మీ డోర్ దగ్గర డోర్ మ్యాట్ మీద దర్ ఇస్ ఎ పేపర్. ఏంటా అని మీరు ఓపెన్ చేసి చూసారు అండ్ ఇన్ దట్ పేపర్ ఇట్స్ రిటర్న్ యాజ్ యువర్ ఆల్ బిల్స్ ఆర్ పెయిడ్. యూ హ్యావ్ నో మోర్ డెట్స్, యూ హ్యావ్ నో మోర్ పెండింగ్ బిల్స్. అన్నీ కూడా పే అయిపోయినాయి. నవ్ యూ ఆర్ ఫీలింగ్ సో రిలాక్స్, రైట్? యువర్ ఆల్ బిల్స్ ఆర్ పెయిడ్, యూ ఆర్ హ్యాపీ నౌ, ఫైన్. ఇప్పుడు ఆ షోల్డర్ మీద బుషెస్ ఫామ్ అయినాయి, అవన్నీ కూడా నెక్ మీద కూడా ఫామ్ అయిపోతున్నాయి మీకు ఆ బుషెస్. సో ఇమీడియట్గా మీరు వాష్రూమ్కి పరిగెత్తారు. వాష్రూమ్కి వెళ్ళగానే మిర్రర్లో మీ ఫేస్ మీరు చూసుకోగానే మీ మౌత్ దానంతట అదే మాట్లాడుతుంది. ఎస్ వీ కెన్, ఎస్ వీ కెన్, ఎస్ వీ కెన్ అని అరుస్తుంది. యువర్ మౌత్ ఈస్ టాకింగ్ బై ఇట్ సెల్ఫ్. ఓకే, ఏంటా అని మీరు సర్ప్రైజ్ అయ్యి మళ్ళీ చూసుకున్నారు. ఇట్ స్టాప్డ్. మీరు సడన్గా వెనక్కి తిరిగేసరికి దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇట్స్ డొనాల్డ్ డక్. సో ఒక పెద్ద డొనాల్డ్ డక్ మీ ఎదురుగా నుంచింది. ఒక గోల్డెన్ ట్రంపెట్తో మీ కళ్ళలో పొడిచేసింది. నౌ యూ కెన్ సీ నథింగ్, ఎవ్రీథింగ్ ఈస్ బ్లాంక్. కెన్ యూ ఆల్ ఇమాజిన్ ఆల్ దిస్? It's so blank for you. Your eyes are pining. Now all of you open your eyes. So how was the experience? ఫైన్, మీరు చాలా బాగా ఇమాజిన్ చేసుకున్నారు నేను చెప్పింది అని అనుకుంటున్నాను. బై ద వే, వై డిడ్ యూ టెల్ ఆల్ దిస్? ఎందుకు ఇమాజినేషన్? సో ఇర్రెలవెంట్, ఏంటి అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా యూ టోల్డ్ అస్ టు ఇమాజిన్ సంథింగ్ అండ్ సంథింగ్ అని మీరు అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇప్పుడు ఒకటి నేర్చుకున్నారు, ఒక కొత్త టాపిక్. డూ యూ నో వాట్ ద టాపిక్ ఈస్? యూ లర్న్ ద పాస్ట్ 10 presidents ఆఫ్ అమెరికా. అవును, నిజం. ద లిస్ట్ ఆఫ్ పాస్ట్ 10 presidents మీన్స్ 35th టు present one, 45th president, 35th నుంచి 45th వరకు 10 presidents నేమ్స్ మీరు నేర్చేసుకున్నారు. సో యా, ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ యూ ఇస్ టు ఇమాజిన్ జాన్ అనే వ్యక్తిని మీ కళ్ళ ముందు ఇమాజిన్ చేసుకోమని చెప్పాను, రైట్? సో ద 35th president ఆఫ్ అమెరికా ఇస్ జాన్ కెనడీ. ఓకే, సో వాట్ హ్యాపెండ్ నెక్స్ట్? జాన్ సన్ని పట్టుకున్నాడు అండ్ హీ త్రూ ఇట్ ఆన్ టు యువర్ ఫీట్. జాన్ త్రూ ద సన్. సో జాన్సన్, లిండర్ జాన్సన్ ఇస్ ద 36th president ఆఫ్ అమెరికా. ఓకే, యూ కేమ్ అప్ టు యువర్ నీస్. అక్కడ మీకు స్మాల్ లిల్లీపుట్ లాంటి క్రీచర్స్ బాస్కెట్బాల్ ఆడుకుంటూ కనిపించాయి. వాళ్ళ టీషర్ట్స్ మీద ఇట్స్ రిటర్న్ యాజ్ న్యూయార్క్ నిక్స్, రైట్? యా, రిచర్డ్ నిక్సన్ ఇస్ ద నెక్స్ట్ president ఆఫ్ అమెరికా. అండ్ ఆఫ్టర్ దట్ మీరు కొంచెం పైకి వచ్చారు, థైస్ వరకు వచ్చారు. అక్కడ చూస్తే లాట్ ఆఫ్ ఫోర్డ్ కార్స్ వర్ ప్లేస్డ్. యా, గెరాల్డ్ ఫోర్డ్ ఇస్ ద నెక్స్ట్ president ఆఫ్ అమెరికా. సో మీకు ఏదో సంథింగ్ హార్డ్, యూ ఫీల్ లైక్ సంథింగ్ ఈస్ హార్డ్ అండర్ యూ. మీరు ఏంటా అని చూస్తే దేర్ ఈస్ ఎ కార్ట్, రైట్, వైబ్రేటింగ్. ఓకే, ఇట్స్ జిమ్మీ కార్టర్, ద నెక్స్ట్ president ఆఫ్ అమెరికా, జిమ్మీ కార్టర్. సో మీకు ఆకలేస్తుంది, యూ వెంట్ ఇన్ టు మెక్డొనాల్డ్స్, యూ ఏట్ సంథింగ్ బట్ యూ డోంట్ హ్యావ్ మనీ టు పే బిల్. వెనక్కి తిరిగి చూస్తే మీ వెనకాల ఎవరున్నారు? రొనాల్డ్ మెక్డొనాల్డ్, రైట్? సో ద నెక్స్ట్ president ఆఫ్ అమెరికా ఇస్ రొనాల్డ్ రేగన్. ఫైన్. సో రొనాల్డ్ మెక్డొనాల్డ్ మిమ్మల్ని కొట్టగానే మీరు కింద పడిపోయారు అండ్ బుషెస్ వర్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ షోల్డర్. సో ఐ నో యూ ఆల్రెడీ గెస్డ్ ఇట్, ఇట్స్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్. ఓకే, సో నౌ యూ ర్యాన్ టు యువర్ హౌస్ అండ్ మీరు ఫ్రంట్ వెళ్ళగానే మీ డోర్ దగ్గర మ్యాట్ మీద దేర్ ఇస్ సంథింగ్ రిటర్న్ ఆన్ ఏ పేపర్. ఆల్ యువర్ బిల్స్ వర్ పెయిడ్. యా, ఐ నో యూ గెస్డ్ దిస్ వన్ ఆల్సో, ఇట్స్ బిల్ క్లింటన్. వన్స్ అగైన్ మీకు బుషెస్ అనేవి ఫామ్ అయినాయి మీ నెక్ మీద. సో ఐ నో యూ కెన్ గెస్ దిస్, ఇట్స్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ అగైన్. యూ వెంట్ ఇన్ టు ద వాష్రూమ్ అండ్ యూ సా యువర్ మౌత్ టాకింగ్ బై ఇట్ సెల్ఫ్. దానంతట అదే మాట్లాడేసుకుంటుంది అండ్ ఇట్స్ సేయింగ్ ఎస్ వీ కెన్, ఎస్ వీ కెన్. హూ విల్ సే ఎస్ వీ కెన్? యా, రైట్, ఇట్స్ బరాక్ ఒబామా. అండ్ మీరు వెనక్కి తిరిగి చూసేసరికి దేర్ ఈస్ ఎ డొనాల్డ్ డక్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ ఎ గోల్డెన్ ట్రంపెట్. సో యూ కెన్ ఈజీలీ గెస్ దిస్, the current president of America, Donald Trump. చూసారా, ఆల్ ద 10 presidents ఆఫ్ అమెరికా మీరు ఒక ఆర్డర్లో యూజింగ్ దిస్ స్టోరీ మీరు చాలా ఈజీగా నేర్చేసుకున్నారు.
దట్స్ ఇట్, దిస్ ఇస్ ద ట్రిక్. ఒకవేళ నేను కనుక మీకు ఈ 10 ప్రెసిడెంట్స్ లిస్ట్ని జనరల్గా చెప్పుంటే, డూ యూ థింక్ యూ కెన్ మెమరైజ్ ఆల్ దిస్ వెల్? డెఫినెట్గా చాలా కష్టమయ్యేది. నేను ఒక స్టోరీ లాగా మీకు చెప్పాను, మీరు ఆ స్టోరీని ఇమాజిన్ చేసుకున్నారు, యూ విజువలైజ్డ్ ఎవ్రీథింగ్. మీరు ఆ పిక్చర్స్ని మీ బ్రెయిన్లో మీరు చూశారు. దట్స్ ద రీజన్ యూ ఆర్ ఏబుల్ టు ఇమాజిన్, ఐ మీన్ యూ ఆర్ ఏబుల్ టు మెమరైజ్ ఎవ్రీథింగ్. సో ద సేమ్ క్యాన్ బీ అప్లికబుల్ ఈవెన్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ లెసన్స్ వెన్ యూ ఆర్ టీచింగ్ సంథింగ్. మీరు మేక్ ఇట్ విజువలైజ్ టు ద చిల్డ్రన్. సో మీరు ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి అనుకుంటే, జస్ట్ మేక్ ఇట్ లైక్ ఎ స్టోరీ ఆర్ సింగ్ ఇట్ లైక్ ఎ సాంగ్, ఆర్ మీరు పిక్చర్స్గా విజువలైజ్ చేసుకోండి. ఇట్ విల్ బి మచ్ ఈజియర్ ఫర్ యూ టు రిమెంబర్ దోస్. ఓకే, సో అంతేనండి. దిస్ ఇస్ ద సింపుల్ ట్రిక్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇదే ట్రిక్. సో జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఎడ్యుకేషన్ బికమ్స్ లైక్ దిస్, అంటే స్కూల్స్లో టీచర్స్ స్టూడెంట్స్కి ఇలా కనుక చెప్పగలిగితే ఎంత బాగుంటుందో కదా. సో ఐ వాంట్ దట్ టు హ్యాపెన్. సో అలా కనుక జరిగితే దట్ విల్ బి రియలీ గుడ్. సీ ఇన్ ఓల్డెన్ డేస్ మన తాతలు అమ్మమ్మలు ఆ టైంలో దే యూస్ టు మెమరైజ్ ఎవ్రీథింగ్. అది చాలా ఎసెన్షియల్ స్కిల్ వాళ్ళకి, చాలా ఎసెన్షియల్ థింగ్ అనమాట. అంటే ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంట్, వాటర్ తాగడం ఎంత ఇంపార్టెంట్, అలాగే సేమ్ మెమొరీ పవర్ పెంచుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు, అండ్ మోర్ ఓవర్ వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్ అప్పుడున్న వాళ్ళందరూ కూడా. వేరస్ నౌ దిస్ జనరేషన్, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, మనం ఏదైనా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటే విల్ జస్ట్ సింప్లీ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దాట్, దాన్ని అలా ఉంచుకుంటాం, తర్వాత ఎప్పుడో చూసుకుంటాం. సో వీఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ టెక్నాలజీ. ఇమాజిన్ దిస్ జనరేషన్ కిడ్స్, వాళ్ళు ఏమవుతారు ఇఫ్ దెర్ ఈస్ నాట్ టెక్నాలజీ. ఫోన్స్ అనేవి వర్క్ చేయకపోతే, టెక్నాలజీ లేదు, ఇంటర్నెట్ లేదు, వన్స్ కెన్ యూ ఇమాజిన్ హౌ దే ఐ మీన్ వాళ్ళు కెన్ దే అడాప్ట్ టు దట్? Definitely no, because that completely dependent on the technology. So I want you all to improve your memory power using this simple trick. So ila cheyadam valla at least even if there is a situation మనం టెక్నాలజీ అనేది మనకి అవైలబుల్గా లేదు అనే సిచ్యువేషన్ మనకు వచ్చినా we can survive. That's what I want to say. That's it, concluding the video. సో ఎప్పుడైతే కూడా మీరు ఒక పర్టికులర్ థింగ్ని ఒక విజువలైజ్ చేసుకుంటారో ఇట్ విల్ బి మచ్ ఈజియర్ ఫర్ యూ టు remember it. Okay, so that's the thing I want to tell you with this video. I hope you all enjoyed the video. Fine, thanks for watching. ఇంకొక మంచి టిప్తో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. Until then, bye, have a nice day.